బ్రేకింగ్ న్యూస్. ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టును త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా క్షేత్రస్థాయిలో వివిధ ప్రణాళికల్ని చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి రానున్న క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించే లక్ష్యంతో సంజీవని ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పారు. ఇక న్యూట్రికల్ యాప్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలని, వాటి నిర్మాణానికి అవసరమైన చర్యలు త్వరగా చేపట్టాలని ఆదేశించారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యం, వైద్యుల తీవ్రత వంటి అంశాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. 730 మంది మేల్ ఎంపీహెచ్ఏలు ఉంటారని, వీళ్ల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని వివరించారు. వీళ్ల పోరాటం చాలా కాలంగా కొనసాగుతోందని చెప్పారు. మంత్రి అధికారుల ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. ఇక ఎంపీహెచ్ఏలను విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై నిన్న సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టినటువంటి సంజీవని ప్రాజెక్టును త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించడం జరిగింది. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మీద ముఖ్యమంత్రి అధికారులతోటి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు విస్తరించినటువంటి ఈ సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతున్నటువంటి క్రమంలో పైలట్ ప్రాజెక్టు అమలు తీరును అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి రానున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశం మీద ముఖ్యమంత్రి అధికారులను అడిగి వివరాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంజీవని ప్రాజెక్టు త్వరలో రాష్ట్ర స్థాయిలో అమలు చేయబోతున్నాం. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉంది. ఈ క్రమంలో దీని మీద పూర్తి స్థాయిలో చేపట్టాలని కూడా అధికారులకు సూచించారు. టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైనటువంటి వైద్య సేవలను ప్రజలకు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది. శిశువుల నుంచి వృద్ధుల వరకు సంజీవని ప్రాజెక్టు ద్వారా వైద్య సేవలు అందాలని, ప్రజల హెల్త్ కార్డులను డిజిటలైజేషన్ చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్యం మీద అవగాహన కల్పించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి వెల్లడించడం జరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే పోషకాహారాల వల్ల ఉపయోగాలేంటి, ఈ మొత్తం అంశాల మీద ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుందని, మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు ఆరోగ్యం మీద అవగాహన కల్పించేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. న్యూట్రిషన్ యాప్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కూడా
ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇక ప్రధానంగా ఈ ఆహారపు అలవాట్లు గురించి ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఆహారపు అలవాట్లు మారితే ఆరోగ్యం బాగుంటుందన్నటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాలి. అందుకు తగ్గట్టుగా కూడా ప్రజల వద్దకు వెళ్లి కొన్ని శాంపిల్ సర్వేలు కూడా చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు సూచించడం జరిగింది. దీనిలో భాగంగా 72.73 లక్షల మందికి హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి డేటా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉండాలని, ఎనిమియా, కార్డియాక్, అలాగే డయాబెటిక్, కిడ్నీ, లివర్ వంటి రోగాల మీద స్టడీ కూడా చేయాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఏప్రిల్ 1 నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడం ద్వారా ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి రానున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా చేపట్టాల్సినటువంటి అన్ని చర్యలకు మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఒక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.